హెచ్ఆర్పిడబ్ల్యూఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ జెమిని ఎన్నికలతోనే సుస్థిర పరిపాలన ఒకే దేశం ఒకే ఎన్నిక సదస్సులో వెంకయ్యనాయుడు గారు మన భారతదేశ ఉపరాష్ట్రపతి మాజీ వీరు ఏమంటున్నారో ఒకసారి మనము వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. 5 ఏళ్ల పాటు ఏదో ఒక ఎన్నికల గురించి వ్యూహాలు పన్నుకుంటూ ఎన్నికల మూడ్లోనే ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ 5 ఏళ్లలో ఒకసారి స్థానిక ఎన్నికలని చెప్పేసి, ఒకసారి ఇక మున్సిపల్ ఎన్నికలని చెప్పేసి, ఈ విధంగా రకరకాల ఎన్నికలు, ఒకసారి సర్పంచులని రకరకాల ఎన్నికలు మనం చూస్తున్నాం. వీటి వల్ల సమయం వృధా అవుతుంది, ఖర్చు వృధా అవుతుంది, మరి అభివృద్ధికి కూడా ఇది ఒక ఆటంకంగా ఏర్పడుతుంది. అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో మరి మన ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్యనాయుడు గారు ఏమంటున్నారో చూద్దాం. ఒకసారి గెలిస్తే 5 ఏళ్ళు స్థిరంగా ఉండి అభివృద్ధి చేస్తామన్న భరోసా కూడా రాజకీయ పార్టీలకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇది అప్పుడే గట్టి నిర్ణయాలకు తీసుకోగలుగుతారు. జమిలీ ఎన్నికలతోనే ఇది సాధ్యపడుతుంది అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్ల ప్రభావం వంటి అంశాలపై శనివారం తిరుపతిలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం రాజకీయ కారణాల వల్లే కొన్ని పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయన్నారు. సగటు భారతీయ ఓటరు తెలివి వివేచనను తక్కువ అంచనా వేయవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. జమిలీ ఎన్నికలతో సమయం మిగులుతుందని, ఖర్చు తగ్గుతుందని, మిగిలిన నిధులు సంక్షేమం అభివృద్ధి వినియోగించవచ్చని చెప్పారు. కాగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా మార్చాలని వెంకయ్య గారు కోరారు. ఏ పార్టీ తరపున ఎన్నికయ్యారో ఆ పార్టీ నచ్చకపోతే పదవికి కూడా రాజీనామా చేసేలా చట్ట సవరణ చేయాలన్నారు. వెంకయ్యనాయుడు గారు మీరు చెప్పినటువంటి అంశాలు ఇది చాలా మంచిగా ఉన్నాయి. ఈ యొక్క చట్టాన్ని కూడా మీరు చెప్పిన విధంగా సవరణ చేస్తే బాగుంటుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దాన్ని, అలాగే ఈ జమిలీ ఎన్నికలు కూడా నిర్వహిస్తేనే బాగుంటుంది. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క ఆలోచనని మేము సగౌరవంగా సవినయంగా మేము కూడా ఏకీభవిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.